దళిత బంధు ఉంటుందా ఉండదా? త్రిశంకు స్వర్గంలో పథకం 11,000 మంది లబ్ధిదారుల ఖాతాలో 436 కోట్లు జమ. ఆ ఖాతాలు ఫ్రీజ్. డబ్బులున్నా కూడా విత్డ్రా చేసుకోలేని స్థితి. 119 నియోజకవర్గాల్లో రెండో జాబితాలో 1,1.31 లక్షల మంది. పథకం కదా సలహాదారులకు నేటికి కూడా లక్షల్లో జీతాలు, రాజభోగాలు. అసలు పథకం కొనసాగుతుందా లేదా? సందిగ్ధం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్లేస్మెంట్ దళిత బంధు పథకం అమలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో దాదాపు 11,000 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 6 నెలలుగా ఉన్న సుమారు 436 కోట్ల డబ్బును విత్డ్రా చేసుకునే స్థితిలో ఉన్నారు. మరోవైపు రెండో జాబితాలో ప్రతి నియోజకవర్గంలో 1,100 మంది చొప్పున 1,31,000 మంది దళితులతో జాబితా నాటి ప్రభుత్వం రూపొందించింది. ఈలోపు ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా కొలువుదీరిన ప్రభుత్వం ఇప్పటిదాకా ఆ పథకంపై ఎలాంటి నిర్ణయం ఇవ్వకపోవడంతో వీరందరిలో కూడా పథకం అమలుపై తీవ్ర ఆందోళన అయితే ఉంది. అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ పథకం కొనసాగుతుందా లేదా అనేది మనం చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కొనసాగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. కొనసాగదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారు కొత్త పథకాన్ని అయితే తీసుకొస్తారన్నమాట. సో ఇది మనకి దళిత బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.